శ్రీ గురుభ్యో నమః. నిత్య పూజలు అయినా ప్రత్యేక పూజలు అయినా షోడశోపచారాలు అనుసరించాలి. నిత్యం ఇంట్లో పూజ చేసేవాళ్ళు కొందరు, పండుగలు ప్రత్యేక సమయంలో పూజలు చేసేవాళ్ళు మరికొందరు. ఎప్పుడైనా కానీ భగవంతుడి పూజలో భాగంగా 16 ఉపచారాలు చేయాలి. ఈ 16 ఉపచారాలనే షోడశోపచారాలు అంటారు. మనసు, శరీరం, ఆత్మను భగవంతుడికి అనుసంధానం చేసి ఆధ్యాత్మికంగా నిర్వహించే ప్రక్రియే పూజ. నిత్యం మనం పూజల కోసం గంటల సేపు సమయం వెచ్చించవలసిన అవసరం లేదు. రోజుకి కనీసం 15 నుంచి 20 నిమిషాలు మాత్రమే తీసుకుని పూర్తి శ్రద్ధతో భగవంతుడి సన్నిధిలో గడిపితే చాలు. ప్రశాంతత అదే దొరుకుతుంది. పూజలో భాగంగా చేయవలసిన 16 ఉపచారాలు. మొదటి ఉపచారం ధ్యానం. దీపం వెలిగించిన తర్వాత పూజ ప్రారంభానికి ముందు మన మనస్సుని శాంతియుతంగా మార్చుతూ భగవంతుడి రూపాన్ని, శక్తిని ధ్యానించడం. రెండో ఉపచారం ఆవాహనం. పూజలో భాగంగా భగవంతుడిని మన ఇంటిలోకి స్వాగతించడమే ఆవాహనం. పూజ చేస్తున్న స్థలంలోకి భగవంతుడిని ఆహ్వానించాలి. మూడో ఉపచారం ఆసనం. ఇంట్లో పూజా మందిరంలోకి ఆహ్వానించిన భగవంతుడికి కూర్చునేందుకు ఒక ఆసనాన్ని సమర్పించాలి. అంటే ఆయన కూర్చునే ప్రదేశాన్ని ఆయనకి చూపించాలి. నాలుగో ఉపచారం పాద్యం. ఇంటికి వచ్చిన భగవంతుడి కాళ్ళు కడగడం, పాదాలు శుభ్రం చేసే ప్రక్రియే పాద్యం సమర్పయామి అని ఉద్ధరిణితో నీళ్లు సమర్పిస్తారు. ఐదో ఉపచారం అర్ఘ్యం. కాళ్ళు శుభ్రం చేసుకున్న తర్వాత చేతులు కడుక్కునేందుకు కూడా భగవంతుడికి నీళ్ళు ఇవ్వాలి. అది కూడా ఉద్ధరిణితో కానీ కలశంతో ఉండే పువ్వుతో కానీ సమర్పిస్తారు. ఆరో ఉపచారం ఆచమనీయం. ఇంటికొచ్చిన అతిథికి మంచినీళ్ళు ఇస్తాం కదా, అలాగే భగవంతుడు తాగేందుకు నీరు సమర్పిస్తే ఆచమనీయం అవుతుంది. అది కూడా ఉద్ధరిణితో కానీ కలశం ఉండే పువ్వుతో కానీ ఇస్తే సరిపోతుంది. ఏడో ఉపచారం స్నానం. స్నానం నిమిత్తం కూడా భగవంతుడికి నీళ్లు ఏర్పాటు చేస్తే సరిపోతుంది. ఏర్పాటు చేయడం అంటే భగవంతుడికి నీళ్లు సమర్పించడం. ఎనిమిదో ఉపచారం వస్త్రం. స్నానం అనంతరం నూతన వస్త్రం సమర్పించే ఉపచారం ఇది. వస్త్రం అంటే అమ్మవారికైతే చీర, రవిక, అయ్యవారికైతే పంచ, ఉత్తరీయం ఇస్తారు. నిత్య పూజలో భాగంగా అయితే పత్తితో తయారు చేసిన చిన్న వస్త్రాన్ని సమర్పిస్తారు. తొమ్మిదో ఉపచారం యజ్ఞోపవీతం. వచ్చే దారిలో మైలపడిన యజ్ఞోపవీతం మార్చుకునేందుకు దీనిని భగవంతుడికి సమర్పిస్తారు. పత్తితో దారంలా చేసి ఈ యజ్ఞోపవీతాన్ని భగవంతుడికి సమర్పిస్తారు. భగవంతుడికి షోడశోపచారాలలో భాగంగా గంధాన్ని కూడా సమర్పించాలి. 11వ ఉపచారంగా భగవంతుడికి పూలు సమర్పించాలి. 12వ ఉపచారంలో భాగంగా ధూపం, అగరత్తులు వెలిగించి ఆ భగవంతుణ్ణి స్మరించుకోవాలి. 13వ ఉపచారం ఉపవీతం. దీపాన్ని చూపించి నమస్కరించాలి. 14వ ఉపచారం నైవేద్యం. ఇంటికి వచ్చిన అతిథికి ఆహారం పెట్టాలి కదా, అదే నివేదన. భగవంతుడి కోసం సిద్ధం చేసిన వంటకాలన్నీ నైవేద్యం సమర్పిస్తాం. నిత్య పూజలో భాగంగా వంటకాలు సిద్ధం చేయలేం కాబట్టి పళ్ళు, బెల్లం నివేదిస్తారు. 15వ ఉపచారం తాంబూలం. భోజనం తర్వాత సమర్పించేది తాంబూలం. నైవేద్యానంతరం తాంబూలం సమర్పయామి అని
ఆకు వక్క సమర్పిస్తారు. 16వ ఉపచారం నీరాజనం. భగవంతుడి రూపానికి ప్రతిరూపంగా సమర్పించేదే నీరాజనం. ఉపచారాలు పూర్తి చేసిన తర్వాత మంత్రపుష్పం, ఆత్మ ప్రదర్శన నమస్కారం, క్షమాపణతో పూజ పూర్తవుతుంది. ఇంటికి వచ్చే అతిథిని ఎలా గౌరవించాలని పెద్దలు చెప్పారో అలా భగవంతుడిని ఆహ్వానించి గౌరవించడమే షోడశోపచారాలు. నిత్య పూజలో షోడశోపచారాలు చేయాలా అంటే అది మీకున్న సమయం, భక్తిపై ఆధారపడి ఉంటుంది. అవకాశం ఉంటే షోడశోపచారాలు చేస్తే మంచిదే. లేదంటే ప్రధానమైనవి దీపం, ధూపం, నైవేద్యం, తాంబూలం, నీరాజనం ఇవి సమర్పించినా సరిపోతుంది. ఉపచారాలు విధానం కన్నా భక్తి ప్రధానం అని ప్రతి భక్తుడు గుర్తుంచుకోవాలి. స్వస్తి, శుభమస్తు.